బిడ్డగా చాలా కష్టాలు చూశాను. అవన్నీ చూసిన తర్వాత నేను సంపాదించిన సంపదలో నా కుటుంబానికి నా పిల్లలకు పెట్టుకున్నట్టుగానే ఖమ్మం జిల్లా ప్రజలకు కూడా ఎంతో కొంత పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేశాను. అందులో మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఇవాళ ఎన్నైతే షర్ట్స్ ఇస్తారో ఇవే కాకుండా ప్రతి ఒక్కళ్ళకు కూడా చివరి వరకు కూడా ఇక్కడ మీది కూడా సీతయ్య గారు మీరు ఈ అడ్డా బాధ్యత ఎవరైతే తీసుకుంటారో మ్యాక్సిమం ఎక్కడికి ఎవరికైతే ఇవాళ ఎన్ని అందినా ఇంకా కావాల్సిన ఎంతమంది కావాలంటే అంతమందికి ఎవరికి కూడా నాకు చొక్కా రాలేదు అనేది మటుకి ఏ కార్మిక సోదరుడు అనుకోవద్దు. అందుకని మీరు ఈ యొక్క తీసుకున్న తర్వాత మిగతా ఎవరైతే మిగిలిపోతే వాళ్ళకు కూడా మీరు చెప్పండి. మనకేదైతే ఆ ఫార్మేట్ ఇచ్చారో ఆ ఫార్మేట్ ప్రకారం అన్ని కూడా ఆ ఫోన్ నెంబరు ఆ డీటెయిల్స్ ఇచ్చారని ఇచ్చేద్దాం. ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి, అక్కడక్కడ లైసెన్స్ లేని వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అవి కూడా అవసరం కొట్టి దాన్ని కూడా ఏం చేయాలో చూద్దాం. ఎందుకంటే ఒక చొక్కా అనేది నేను వేసుకునే చొక్కాకి ఎంత ఇదిందో మీరు వేసుకున్న నా చొక్కాకి మీరు వేసుకుంటే నాకు అంత సంతోషం. అందుగురించి మీరు ఆ చొక్కాలన్నీ వాడాలా. ఎవరికైతే చివరి వరకు కూడా ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా ఇస్తాను. ఈ అటువంటి ఇబ్బంది ఉండదు. అందుకని చెప్పేసి మీరు ఎవరికన్నా కనుక చొక్కా రాకుండా పలానోడికి వచ్చింది నాకు రాలేదనేది మీరు ఎవరు కూడా మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవసరం అనుకుంటే లైసెన్సులు కూడా కొన్ని పక్కన పెట్టైనా సరే ఆ డీటెయిల్స్ ఫోన్ నెంబర్లు తీసుకొని అవసరం అనుకుంటే అవి కూడా ఇవ్వండి. కొంతమంది నా దగ్గరికి కంప్లైంట్ వచ్చింది, లైసెన్స్ లేకుండా కూడా కొంత అడుగుతున్నారు. వీళ్ళందరూ లైసెన్స్ కూడా అప్లై చేయండి. లైసెన్స్ అప్లై చేసుకోవటం కూడా చాలా సమస్యలు ఉన్నాయి. దాని కూడా ఇంతకుముందు ఆర్టీఓతో మాట్లాడాను. అదేవిధంగా ఇంకా మీకు ఇళ్ల సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా చాలా సమస్యలు పోయినసారి మన నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర వచ్చినప్పుడు ఆ రోజున కూడా ముఖ్యంగా ఏంటంటే ఆటో అడ్డాల గురించి, ఆటో డ్రైవర్లు సమస్యల గురించి కూడా ఆయన కూడా చెప్పించాను. రాబోయే టైంలో తప్పకుండా కూడా